సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నేను కనుగొంటినే. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, oh, we worship you, Lord. నేను కనుగొంటినే. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. ఓ, నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. Come on, just sing it. Oh, యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవరు? యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవరు? యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవరు? యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవరు? నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. Oh, we worship you, we worship you, Lord, we worship you, we worship you. Oh, your name is beautiful, God. Your name is powerful, oh Master. మహోన్నతుడా, నీ చాటున నేనే వసించెదను. సర్వశక్తుడా, నీ నీడలో నే విశ్రమించెదను. మహోన్నతుడా, నీ చాటున నేనే వసించెదను. సర్వశక్తుడా, నీ నీడలో
నీ విశ్రమించెదను. బలవంతుడా నీ సన్నిధినే నే ఆశ్రయించెదా అనుదినము. బలవంతుడా నీ సన్నిధినే నే ఆశ్రయించెదా అనుదినము. యేసయ్యా 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 యేసయ్యా. రాత్రి వేళ భయముకైనా పగటిలో ఎగిరే బాణముకైనా చీకటిలో సంచరించు తెగులుకైనా వ్యాధికైనా నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా రాఫా నా తోడు నీవే. నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా రాఫా. Come on, church, raise your voices this morning. Oh, యేసయ్యా 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 యేసయ్యా. వేమంది నా పక్క పడిపోయినా, 10,000 నా చుట్టూ కూలినాను. అంధకారమే నన్ను చుట్టుముట్టినా, మరణ భయమే నన్ను హల్లెలూయా. నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా నీసే. Come on, church, raise our voices this morning. చేతులు దేవుని ఆరాధిద్దామండి. Amen. నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా నీసే. స్వరాలు తెచ్చుకోండి. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. Amen. Hallelujah. యేసయ్యా 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 యేసయ్యా. What a beautiful name, Lord. యేసయ్యా యేసయ్యా. నిన్ను ప్రేమించువారిని తప్పించువాడా, నిన్నెరిగిన వారిని ఘనపరచువాడా. నిన్ను ప్రేమించువారిని తప్పించు. Amen. Hallelujah. స్వరాలు తెచ్చి పాడదామన్నా. నిన్ను ప్రేమించువారిని, నిన్ను తప్పించువాడా. Amen. Hallelujah. నిన్ను ప్రేమించువారిని తప్పించు. Amen. Hallelujah. నిన్నెరిగిన నా యుద్ధము జయించి, నా యుద్ధము జయించి లేవనెత్తువాడా. కృప వెంబడి కృప చూపించువాడా. యేసయ్యా యేసయ్యా. What a beautiful name, Lord. యేసయ్యా 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 యేసయ్యా. Oh, hallelujah. యేసయ్యా
నే దిగులు చెందాను. యెహోవా షాలోమ్ నా తోడు నీవే. నే భయపడను, నే దిగులు చెందాను. యెహోవా షాలోమ్ నా తోడు నీవే. యేసయ్యా. Hallelujah, hallelujah. యేసయ్యా, యేసయ్యా. మరొకసారి యేసయ్యా, 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 యేసయ్యా. Hallelujah. What a beautiful name, Lord. Thank you, Master. Thank you, Lord. We worship you, God, this morning. Thank you for your wonderful presence, Lord, amidst us, Lord, Father. But as we continue to worship you, Lord, be with us, Lord. Your Holy Spirit, speak to our lives this morning. Lead us and guide us, Master. As we continue, Lord, change our life, Father, this morning. In Jesus' precious mighty name I pray. Amen. 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 Hallelujah. Hallelujah. We have been meditating from the book of Joshua, chapter 23 and 24. And we have completed chapter 23, and today we're going to look into chapter 24. And in this chapter, we can see the commitment that Joshua had toward God. కలిగిన ఒడంబడికను మనం గత వారం చూస్తూ వచ్చాము. Now they are already in the land of Canaan. అలాగే ఇప్పుడు ఇప్పటికే వారు కానాను వాగ్దత్త దేశంలో వారు. So this is the land that God promised them that He would give them when He set them free from the bondage of Egypt. అయితే ఐగుప్తు బంధకాలలో నుంచి విడుదల చేసినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన వాగ్దత్త దేశం ఇది. All of us, we know that almost like 400 years the people of Israelites they were under the bondage in Egypt. మనకందరికీ తెలిసినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు వారు బందీలుగా ఐగుప్తులో ఉన్నారు. So they were like slaves. వారు ఇంకా బానిసలుగా ఉన్నారు. But God set them free from the bondage of Pharaoh. అయితే దేవుడే వారిని ఫరో బంధకాల్లో నుంచి విడుదల కలిగజేస్తున్నాడు. And so they are already now in the land which God promised unto them. అయితే ఇప్పటికే వారు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ స్థలంలో వారు ఉన్నారు. And so as we read through this chapter, we will see, Joshua talking to the people and the leaders of Israelites. అయితే ఈ అధ్యాయాల్లో మనం చూసినట్లయితే యెహోషువ ఇశ్రాయేలు పెద్దలతో తను మాట్లాడుతూ ఉన్నాడు. He encourages them, also gives instruction to them. అయితే వారిని ప్రోత్సహిస్తూ వారికి సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు. And he was instructing them how they should be following the Lord. అలాగే వారు ప్రభువుని ఎలాగూ వెంబడించాలి అన్నది కూడా ఆ సలహాలు తను. And he reminds them all good things that God has done in the lives of the people of Israel. అలాగే ఇశ్రాయేలు ప్రజల్లో వారి జీవితాల్లో దేవుడు ఏదైతే మంచి విషయాలు And he tells them also how faithful God was to them. అలాగే దేవుడు ఎంత నమ్మకస్తుడిగా ఉంటూ వచ్చాడో ఆ విషయాలు కూడా తను తెలియజేస్తూ Of course, they had experienced many miracles as they walked through the wilderness for 40 years. అయితే అనేక సంవత్సరాలుగా 40 సంవత్సరములు వారు అరణ్యంలో ప్రయాణించే సమయాల్లో So God performed many miracles amongst them. అయితే వారి మధ్యలో అనేక అద్భుతాలు దేవుడు చేస్తూ వచ్చాడు. But also we understand the people of Israel, they are not been faithful to God. అలాగే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు అంత నమ్మకంగా ఉన్నా వారు మాత్రం ఆయనకు నమ్మకంగా లేరు. One thing we must remember, everything that happened to the people of Israel, ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఏదైతే ప్రతిదీ జరిగినది, this happened as a symbolic things that can happen to the spiritual Israelites. అయితే అది సూచనగాను ఆత్మీయ ఇశ్రాయేలైన వారికి అది మాదిరిగా
ఉండడానికి అది జరిగింది. So they represent very much each one of us. ఇది వాస్తవంగా చెప్పాలంటే వాస్తవికత ఏంటంటే వారు మనకు ప్రతినిధిగా వారు ఉన్నారు. So God is very faithful in our lives too. అవును, మన జీవితాల్లో దేవుడు ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నాడు. God has done some good things in our lives, right? అలాగే దేవుడు మన జీవితంలో అనేక మంచి విషయాలు చేశాడు కదా. How many of you can say God has done good for me? మీలో ఎంతమంది చెప్పగలరండి దేవుడు I'm sure the Lord has done some great miracles even in our lives. అలాగే మన జీవితాల్లో అనేక అద్భుతాలు ప్రభు చేస్తూ But వచ్చాడు. you see, the people of Israel, even after experiencing the miracles of God in their lives, ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితంలో అద్భుతాలు అనుభూతి పొందిన తర్వాత కూడాను at times they could not believe in God. అయితే కొన్ని సమయాల్లో వారు దేవుని యందు They విశ్వసించలేకపోయారు. became unfaithful to God. దేవునికి అప్రమక్కస్తులుగా వారు ఉంటూ They వచ్చారు. murmured against God, they murmured against Moses. వారు దేవునికి వ్యతిరేకంగాను అలాగే మోషేకి వ్యతిరేకంగాను సునిగారు And so now the Joshua is in his old age. అయితే యెహోషువ తన యొక్క వృద్ధాప్యమందు Before he died, he was really instructing the people of Israel. తాను చనిపోక ముందు ఇశ్రాయేలు ప్రజలకు తాను సూచనలు And ఇస్తూ so ఉన్నాడు. he was encouraging them, also giving instruction to them. అలాగే వారికి సలహాలు ఆయన ఇస్తూ ఉన్నారు. And he was reminding them all the miracles, the victories that God has given to the people of Israel. అయితే వారికి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేసినవన్నీ ఆయన జ్ఞాపకం I'm sure as we read through and meditate, I'm sure that our faith will be strengthened in God. అయితే వారి యొక్క విశ్వాసంలో వారు దృఢంగా బలంగా ఉండాలని వారిని ప్రోత్సహిస్తూ Now ఉన్నారు. you see, when we open chapter 24, ఈ రోజు మనం 24వ అధ్యాయాన్ని we see that చూద్దామండి. Joshua gathered all the tribes of Israel to Shechem and called the elders of Israel and the heads and their judges and the officers and presented themselves before God. ఏమండి మొదటి వచనమండి, యెహోషువ ఇశ్రాయేలును గోత్రముల వారిని నందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలువనంపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. So they all came and stood in the presence of God before Joshua. యెహోషువ ఎదుట అలాగే దేవుని సన్నిధిలో వారందరూ వచ్చి నిలిచారు. And now Joshua saying to these people, ఈ ప్రజలతో యెహోషువ అంటున్న మాట, thus saith the Lord of Israel, your fathers dwelt on the other side of the flood in the old times, even Terah and the father of Abraham and father of Nachor, and they served the other gods. యెహోషువ 2వ వచనం అండి, యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరాహుకు కుటుంబీకులకు నది యూఫ్రటీస్ అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. Now you see the Joshua saying, this is what the Lord is saying to you. ఇదిగో యెహోషువ ఇశ్రాయేలుతో అంటున్నాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, In the times past, your forefathers have worshipped the other gods on the other side of the river. అయితే యూఫ్రటిస్ నది ఆ అవతల నీ పితరులైన వారు దేవతలను పూజించిరి. And that's why, Abraham's father's name, Abraham's grandfather's name is mentioned in this chapter. అలా అందుకే ఈ చోట అబ్రహాము అలాగే అబ్రహాము యొక్క తాతగారి యొక్క పేరును అక్కడ ప్రస్తావింపబడి ఉంది. They did not know the name of Jehovah. వారికి యెహోవా అన్న పేరు తెలియనప్పటికీ So they were worshipping the other gods. వారు ఇతర బొమ్మలను ఇతర దేవతలను వారు But out of పూజిస్తున్నారు. them God called Abraham అయితే అలాగ పూజించే సమయాల్లో అబ్రహామును దేవుడు పిలిచి and ఉన్నాడు. he led them through the land of Canaan. అలాగ వారిని నడిపిస్తూ ఇప్పుడు కానానుకు వారిని తీసుకుని వచ్చి ఉన్నాడు. God blessed Abraham. అవును, దేవుడు అబ్రహామును దీవించి ఉన్నాడు. God gave Isaac to Abraham. అలాగే ఇస్సాకును అబ్రహాముకి ఇచ్చి ఉన్నాడు. Isaac had two sons, one is Esau, another one is Jacob. అయితే అబ్రహాముకి 2 కుమారులు ఉండెను. Of course, we see that Esau went to the Shir, other land. క్షమించండి, ఇస్సాకుకి 2 కుమారులు ఉండెను, ఏశావు అలాగే యాకోబు ఉండెను. And but Jacob went into Egypt, finally became slaves there. అయితే ఇంకా యాకోబు
ఇంకా ఐగుప్తుకు వెళ్ళాడు. అక్కడ యోసేపు ఉన్న సమయంలో ఉండి తర్వాత వారందరూ దాసులుగా So they అవ్వారు. were living in slavery almost like 400 years. అయితే వారు ఆ యొక్క బానిసత్వంలో దాదాపు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. And God sent Moses to set them free and deliver them, bring them to the land of blessing. అయితే దేవుడు వారికి చెప్పాడు, ఇదిగో వారిని దీవించింది, అలాగే వారిని ఆశీర్వాద దేశమునకు నడిపిస్తానని దేవుడు చెప్పాడు. I'm just sharing what all is mentioned in the chapter 24 as an introduction to you. ఈ అధ్యాయంలో ఇవన్నీ విషయాలు కూడా ప్రస్తావింపబడి ఉన్నాయి. As you read through, this is what you will find. ఈ అధ్యాయం అంతటిని మనం చదివితే ఇదే విషయాలు మీరు కనుగొంటారు. Of course, in 5th verse it says, 5th verse, I sent Moses also and Aaron and plagued Egypt according to that which I did among them, and afterward I brought you out. 5వ వచనం అండి. తర్వాత నేను మోషే అహరోనులను పంపి వారి మధ్యను నేను చేసిన క్రియలను ఐగుప్తులను హతము చేసి మిమ్మును వెలుపలికి రప్పించితిని. Now you see Joshua saying to the people of Israel, ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ అంటున్న మాట, he is speaking to the leaders of Israel. ఇశ్రాయేలు నాయకులతో తన అంటున్న మాట. So now, of course, although there was many miracles God has done in the lives of people, అయితే ఇశ్రాయేలు ప్రజల్లో అనేకమైన అద్భుతాలు దేవుడు చేసినను. there are some of them, few of them he mentions in this chapter 24. అయితే అనేక అద్భుతాల్లో కొన్ని అద్భుతాలు మాత్రమే ఆయన ఈ అధ్యాయంలో And so we're going to look into some of them. వాటిలో కొన్నిటిని మనం చూడనై ఉన్నాం. How faithful God has been. దేవుడు ఎంత నమ్మకస్తుడిగా How వారి జీవితాల్లో God ఉంటాడు. gave them victories in the lives of the people of Israel. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఎలాగూ విజయాలు ఇచ్చాడో వాటిని మనం చూస్తూ And ఉన్నాం. how God has performed the miracles among Israelites. అలాగే ఇశ్రాయేలు ప్రజల్లో అనేక అద్భుతాలు ఆయన ఎలాగూ చేస్తూ వచ్చాడో From మనం 5th చూస్తూ ఉన్నాం. verse onwards, he started saying reminding them, this is what God has done for you. అయితే ఆయన ఈ యొక్క అధ్యాయంలో ఆయన ప్రస్తావిస్తూ దేవుడు ఇంతగా ఇవన్నీ మీ కొరకై One of చేశాడని the చెప్పాడు. greatest miracles they faced was when they came out of Egypt. అయితే వారు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన అది అతి పెద్ద అద్భుతమై ఉంది. The first obstacle they faced was the Red Sea. అయితే వారు మొట్టమొదట వారు బయటికి వచ్చిన తర్వాత వారు ఎదుర్కొన్నది ఏంటంటే ఎర్ర సముద్రము. I'm sure Israelites, this is what is mentioned in chapter 24 verse 6. అయితే ఇంకా 24వ అధ్యాయం మనం And చూస్తున్నాం. let's read that one. And I brought your fathers out of Egypt, and ye came unto sea, and the Egyptians pursued after your fathers with the chariots and horsemen unto the Red Sea. నేను ఐగుప్తులో నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రం నొద్దకు రాగా ఐగుప్తుల రథములతోనూ రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రంను వరకు తరిమిరి. And when they cried unto the Lord and put darkness before you and to the Egyptians and brought you sea upon them and covered them, and your eyes have seen what have done in Egypt, and you dwelt in the wilderness a long season. వారు 7వ వచనం అండి. వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయుల మధ్యను చీకటి కల్పించి సముద్రంను వారి మీదకి రప్పించి వారిని ముంచి వేసెను. Now you see Joshua is saying to them, ఇప్పుడు యెహోషువ వారితో అంటున్నాడు, as soon as you came out of Egypt, ఇదిగో ఐగుప్తు నుంచి మీరు బయటకు వచ్చిన వెంటనే you have faced a great obstacle. మీరు ఎదుర్కొన్న అతి పెద్ద అడ్డు ఆటంకం ఉండెను. That was the Red Sea. అది ఎర్ర సముద్రము. And he explains to them how God has saved you from that great danger. అయితే భయంకరమైన అపాయము నుంచి ఎలాగో దేవుడు మిమ్మల్ని రక్షించాడు. Because the Egyptians were chased after them. They were like a pursued after them. ఎందుకంటే ఐగుప్తీయులు రథములతో రౌతులతో మిమ్మల్ని తరిమేరు. So they were coming after you to take you back into slavery again. ఎందుకు తరిమేరు? వారిని ఎలాగైనా పట్టి So చెరపట్టి this is తిరిగి the great బానిసత్వంలో problem that they faced as soon as they came out of Egypt. వారు ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన వెంటనే వారు ఎదుర్కొన్న పెద్ద సాంద్రము ఇది. I'm sure when Moses came, really performed many miracles, set them free, they were very happy.
అవును, అనేక అద్భుతాలు చేసి ఐగుప్తులో వారిని ఆ యొక్క ఎంత సంతోషంగా ఉన్నారు, వారిని I'm విడుదల sure కలిగించాడు. Moses might have said, all the people of Israel, let us move, and tell that everybody moved out of Egypt. ఇప్పుడు అందరూ ఐగుప్తు నుంచి బయటికి వచ్చారు. ఇంకా మోషే అని వచ్చారు, రండ్రా మన పార్టీ చేసుకుందాం, వెళ్దాం, ముందుకెళ్దాం. And I'm sure the Israelites were so excited. ఇశ్రాయేల్ అయిన వారు ఉత్తేజంగా ఉన్నారు. What a great salvation has come to us. ఓ ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప స్వాతంత్రం. We have been under the bondage for 400 years. అనేక సంవత్సరాలు, 400 సంవత్సరాలు మనం బందీలుగా బానిసలుగా Now ఉంటాం. the Lord has set us free. ఇప్పుడు దేవుడు మనకు స్వాతంత్రాన్ని విడుదల I'm కలిగజేసి sure they were running, leaving Egypt. ఇదిగో ఐగుప్తుని విడిచి ఇంకా జంపు జలాన్ని బయటికి వెళ్ళి ఇంకా గంతులు వేస్తూ ఉన్నారు. Small children, young people, older ones, everybody was so happy. పిల్లలైన వారు, యవనస్తులు అయితే ఇంకా తీన్మారేస్తున్నారు, వారు ఇంకెంతో ఆనందంగా They ఉన్నారు. must say, no more slavery, ఏ బానిసత్వం లేదు, no more bondage, ఇంకా ఏ బంధకత్వం లేదు, no more hardship for us. ఇంకా ఏ కష్ట పని లేదు మనకు. Oh, we have the freedom now. ఇప్పుడు స్వాతంత్రం మనకు. The Lord has set us free. దేవుడు మనల్ని స్వతంత్రపరిచాడు. I'm sure with such a great excitement, so with the happiness they started moving toward the Canaan. ఇంకా వారెంతో సంతోషంతో, ఎంతో సంబరంతో, ఎంతో ఉత్సాహంతో వారు ముందుకు కానానికి వెళ్తూ ఉన్నారు. As soon as they walked for some time, they faced the Red Sea problem. అయితే కొంత దూరం వచ్చిన వెంటనే మొదటి వీడియో గేమ్ అడ్డు వచ్చింది. The first obstacle. మొట్టమొదటి అడ్డు ఆటంకం. Now, this is what many times happens in our lives too. మన జీవితాల్లో కూడా ఇదే జరుగుతుంది. The Lord has saved us. ప్రభు మనల్ని రక్షించాడు. We have been set free. అవును, మనం స్వతంత్రం We పొందినాం. are so excited about our salvation. ఓ రక్షణ విషయం మనం ఎంత ఉత్తేజంగా ఉంటామంటే, Very enthusiastic. You are telling everybody how God has saved us. రక్షింపబడిన కొత్తలో నేను రక్షణ పొందినానని ప్రతి ఒక్కరికి చెప్తుంటాం. We want to live for God. ఓ దేవుని కొరకు Such a జీవించాలని great కోరుతాం. excitement, decision in our lives. మన జీవితంలో గొప్ప తీర్మానం చేశానని ఆనందం. But sometimes, as soon a little time is over, then some problem will come in our lives. రక్షింపబడిన కొత్తలోనే ఏదో ఒక సమస్య వస్తుంది. Because, the devil will not leave you like this. దుష్టుడు సాతానుడు ఇదిగో విడవడు. You living under my bondage? నువ్వు నా బంధకాల్లో ఇంతకాలం ఉన్నావు. No, you cannot do that. అరే ఇప్పుడు నన్ను విడిచి I వెళ్ళిపోతావా? want to bring you back under my bondage again. సాతాను అంటాడు, రా నువ్వు తిరిగి రా, నా బంధకంలోనికి బానిసత్వంలో So రా. the devil will plan something, so that some obstacle he will put so that he can pull us back. నిన్నే ఆయన పిలుస్తున్నాడు, బంధకంలో నుంచి బయటికి రా అంటున్నాడు. And so, the devil will be after us many times. దుష్టుడు సాతాను అనేక సార్లు మన వెనక ఉంటాడు. When the problem comes, సమస్య వచ్చినప్పుడు we are so, discouraged. ఒక్కసారి కుప్పకొల్లిపోతాం, నిరుత్సాహపడిపోతాం. Now the Red Sea has come. How to cross the Red Sea? ఇప్పుడే కదా పార్టీ చేసుకున్నాం, ఇప్పుడు ఎర్ర సముద్రం వచ్చేసింది. And so this side is a great mountain, ఇటువైపు ఏమో పర్వతము, and the great the wilderness, the Sinai wilderness, ఒకవైపు ఏమో సినాయి అరణ్యము, and in front is the Red Sea. ఎదుట చూస్తేనేమో ఎర్ర సముద్రం ఉంది. And when you look at the behind, what happens? The Pharaoh is coming with 600 chariots to take them back. వెనక ఒక్కసారి చూస్తే ఫరో రథములతో ఇంకా వేగంగా వీరి మీదకి రౌతులతో వస్తూ ఉన్నాడు. The armies of Pharaoh, ఫరో రథముల సైన్యాలు, he took almost like 600 chariots. 600 రథములు He వచ్చేస్తున్నాయి. is chasing after them. వారిని తరుపుతున్నాడు, He is వెంటాడుతున్నాడు. pursuing after them to take them back into Egypt again. ఎలాగైనా వారిని మరలా ఐగుప్తుకు తీసుకెళ్లాలని. Devil will be very angry with us when we get saved. మనం రక్షింపబడ్డామంటే దుష్టుడు సాతానుడు మన మీద ఇంకెంత Because he కోపంగా will ఉంటాడని frighten us. He will try to frighten us to take us back. ఎలాగైనా భయాందోళనలో భయభ్రీతుల్లో చేసి నిన్ను లోకంలోనికి తీసుకెళ్లాలని కోరుతాడు. But here we see how the Israelites have experienced the salvation of God in their lives. అయితే ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితాల్లో ఎలాగ రక్షణ అనుభూతిని పొంది This ఉన్నారు. is the first miracle they received after they moved from Egypt. ఐగుప్తు నుంచి బయటికి వెళ్ళిన వెంటనే వారి జీవితంలో అనుభవించిన మొట్టమొదటి అద్భుతమై ఉంది. And the Bible says, the Egyptian pursued after your fathers with the chariots and horsemen unto the Red Sea. అయితే ఐగుప్తులు మీ తండ్రులు ఆ యొక్క రథములను అలాగే రౌతులతో మిమ్మల్ని తరిమి ఉంటుంది.
And so they cried unto God. వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు. You know, this whole story is actually, we are reading from Joshua chapter 24. ఈ అధ్యాయం అంతటిని లేఖనాన్ని, ఈ వృత్తాంతాన్ని అంతటిని Now 24 it's యెహోషువ only a few things, like a very short way is reminding, you know, you remember how God has set you, brought you out of the sea, out of the Red Sea. అయితే ఆయన వీటన్నిటిని గుర్తు చేస్తూ ఉన్నాడు. మీకు గుర్తుందా అప్పుడు ఎలా But ఎర్ర if you సముద్రాన్ని want దాటించాడు? to read, you want to know actually what happened at the Red Sea, అయితే ఎర్ర సముద్రం ఎదుట ఏమైతే జరిగిందో దాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. and then you must go back to the book of Exodus chapter 14. అయితే వాస్తవికత ఏం జరిగిందో చూడాలి అంటే నిర్గమకాండం 14వ అధ్యాయానికి మనం వెళ్ళాలి. This is where you in detail you will know, you know, how God brought them through the Red Sea. అయితే ఎర్ర సముద్రం ఎదుట ఏమైతే జరిగిందో ఆ సంగతిని అంతా కూడా ఇక్కడ రాయబడి ఉంది. And you know, you must read that how the people of Israel, you know, murmured against Moses, murmured against God. అయితే ఇశ్రాయేల్ ప్రజలైన వారు మోషేకు వ్యతిరేకంగాను దేవునికి వ్యతిరేకంగా ఎలా గునుగుడు సత్తిగాడులకు గునిగారో మనం అక్కడ చూడవచ్చు. And so they actually murmured against Moses. They complained to Moses. వారు మోషేకు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. Because when they saw backward behind the chariots and armies of Pharaoh is chasing them. అయితే వెనక ఒక్కసారి చూస్తే ఫరో సేనలు అలాగే రథములు వారిని తరమటం వారు So they చూశారు. were so afraid. వారెంతో భయాందోళనకు And they గురయ్యారు. started, you know, complaining to Moses. వారు ఇంకా ఫిర్యాదులు చేస్తున్నారు మోషేకు. It says, why did you bring us out of Egypt? వారు అంటున్నారు ఐగుప్తు నుండి మమ్మల్ని ఎందుకు ఇక్కడికి It తెచ్చి would have ఉన్నావు? been better for us in Egypt in bondage. అయితే మేము బంధకంలో ఐగుప్తులోనే చనిపోయి ఉంటే బాగుండేది. Do you think there are no tombs in Egypt? నువ్వు ఐగుప్తులో సమాధులు లేవనా? Why did you bring us here into wilderness to die here? అయితే ఇక్కడ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి This తెచ్చి was ఉన్నావు? in the 11th verse, it says in chapter 14 of Exodus. నిర్గమకాండం అండి 14వ అధ్యాయం అండి. Exodus chapter 14 verse 11. 11వ వచనం అండి. And says, and they said unto Moses, because there were no graves in Egypt, thou hast taken us away to die in the wilderness, wherefore hast thou dealt with us to carry us forth out of Egypt. అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? Is it not? That's why we told you in Egypt. మేము ఐగుప్తులో మీకు ఇదే చెప్పలేదా? In 12th verse, is not this the word that we did tell thee in Egypt, saying, let us alone, and we may serve the Egyptians, for it had been better for us to serve in Egyptians than that we should die in the wilderness. మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులుగా మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. You know, even at the time they said, Moses, please leave us alone. వారు ఆ సమయంలో మోషేతో అంటున్నారు మా జోలికి రావద్దు. But you brought us out of Egypt. అయితే ఐగుప్తులో నుండి నువ్వు బయటికి మమ్మల్ని తెచ్చి You brought ఉన్నావు. us to die in the wilderness. అయితే ఇప్పుడు అరణ్యంలో చచ్చుటకా మీరు తెచ్చారు. That's how they started murmuring against Moses. అలాగూ వారు మోషేకు ఎదుట గురుగుతూ But you ఉన్నారు. see what Moses says to them. అయితే మోషే ఏమంటున్నాడో చూడండి. And Moses said, 13th, Moses said unto the people of Israel, fear not. 13వ వచనం అండి. అందుకు మోషే భయపడకుడి, Stand still and see the salvation of the Lord. యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు నిలిచి ఉండి చూడుడి. Stand still and see the salvation of the Lord, which he will show to you today. మీరు నేడు చూచిన రక్షణను మీరు ఉరక నిలుచుండి చూడుడి. He says, fear not. ఆయన అంటున్నాడు భయపడకుడి. You have started the journey of faith. ఇదిగో విశ్వాసపు యాత్రను మీరు చూడనై ఉన్నారు. You are started the journey of faith. ఇదిగో విశ్వాసపు యాత్రను మీరు ప్రయాణం We have a place to reach. We have a destination to go. అయితే ఎక్కడికైతే వెళ్ళాలో ఆ గమ్యానికి నేను మిమ్మల్ని That is the నడిపించలేను. land of blessing which God wants to give to you. ఇదిగో అది ఆశీర్వాదపు స్థలము, అది దేవుడు మీకు ఇవ్వాలని God has కోరుతున్నాడు. brought you with a purpose and with a plan. దేవుడు ఒక ఉద్దేశముతోనే ఈ యొక్క
ఆ స్థలమునకు మిమ్మల్ని తెచ్చి It was not God's plan for you to suffer in Egypt. ఐగుప్తులో మీరు ప్రయాసపడటం లేకపోతే మత్తపడటం It was not God's plan to continue to live in a bondage in Egypt. ఐగుప్తులో బంధకంలో ఉండటం దేవుని యొక్క ప్రణాళిక కాదు. God wanted to set you free. దేవుడు మీకు విడుదల కలగజేయాలని He wants to take you into blessing. ఇదిగో దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదంలోకి He wants to take you into the land of blessing. దేవుడు ఆశీర్వాద దేశానికి మిమ్మల్ని తీసుకొని That is your destination. అది మీ యొక్క గమ్యమై ఉంది. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Do you know that God's plan and purpose for your life? నీ జీవితం కొరకైన దేవుని ఉద్దేశం సంకల్పం. He does not want you to be under the bondage. ఇదిగో ఆయన నువ్వు బంధకంలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. He does not want you to be under the bondage of sin and the world. ఇదిగో లోకంలోను అలాగే పాపంలోను నీవు ఉండటం ఆయనకి ఇష్టం లేదు. There are many people, they wish to come out of their bondages. అవును, చాలా మంది లోకంలో మనం చూస్తే వారు బంధకాల్లో నుంచి బయటికి రావాలని ప్రయత్నం They have a చేస్తారు. desire. వారికి ఒక హృదయం I want to come out of this bondage. వారు అంటారు, నేను ఈ బంధకంలో నుంచి బయటికి రావాలని ఉందండి. I want to come out of this bondage of sin. వారు అంటారు, ఇదిగో నా యొక్క జీవితంలో ఈ పాపము నుండి నేను బయటికి రావాలని This ఉందండి. sin is tormenting me. This sin is binding me. ఇది నన్ను బంధించేస్తుందండి. ఇది నన్ను వేదన మానసికంగా నా జీవితంలో నేను నలిగిపోతూ ఉన్నానండి. This sin is tormenting my life. నా జీవితాన్ని ఈ పాపము అది ఇంకా నన్ను భయంకరంగా టార్మెంట్ చేయుచున్నది. This bad habit is caught me into his hands. అయితే ఈ చెడు అలవాటు ఈ దుర్వ్యసనం నన్ను భయంకరంగా బాధిస్తూ ఉంది. I want to come out of this. ఇదిగో ఈ వ్యసనము నుండి నేను బయటికి రావాలని I have a కోరుతున్నాను. desire to come out of this bondage. నాకు హృదయ వాంఛ ఉందండి, నేను బయటికి రావాలని కోరుతున్నాను. But how can this happen? అయితే ఎలాగ జరుగుతుంది? But God's plan, purpose does not want you to live in bondage. అయితే దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రణాళిక నీవు బంధకములో ఉండాలని కాదు. He wants to set you free. దేవుడు నీకు విడుదల కలగజేయాలని That is కోరుతున్నాడు. why he heard the cry of the Israelites. ఇశ్రాయేలుల మొరను ఆయన వినిన He దేవుడై sent the ఉన్నాడు. man of God, that is Moses. దైవజనుడైన మోషేను వారి యొద్దకు పంపి ఉన్నాడు. Moses came to set them free. ఇశ్రాయేలులను విడుదల కలిగించేయుటకై The problem is మోషేను they had పంపి- unbelief. They were unable to believe. అయితే వారు అపనమ్మకస్తులై వారు ఇంకా ఏమాత్రం దాన్ని నమ్మలేని స్థితిలో ఉన్నారు. See, you now that is what Moses says to them. అయితే మోషే వారితో ఇదే మాటను అంటూ Fear ఉన్నాడు. not. భయపడవద్దు. God has a plan for your life. నీ జీవితం కొరకై దేవుడు ఒక సంకల్పం God has a purpose for your life. దేవుడు నీ జీవితం ఎడల ఆయనకు ఉద్దేశం That is why he కలిగి set you free from the bondage of Egypt. ఉన్నాడు. ఇదిగో అందుకే ఆయన ఐగుప్తు నుండి నీకు విడుదల కలిగజేసి That is why he brought you out of Egypt. ఆయన అందుకే ఆయన ఐగుప్తు నుండి నేను బయటికి He తెచ్చి has a ఉన్నాడు. better life for you. ఇదిగో నీ కొరకైన శ్రేష్టమైన మరి చక్కటి He wants ప్రణాళిక to కలిగి take ఉన్నాడు. into much blessing. ఆయన నిన్ను అత్యధికమైన ఆశీర్వాదంలోనికి That will తీసుకెళ్ళాలని happen when you trust in God, when you believe in his words. అది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, ఎప్పుడైతే దేవుడి మీద విశ్వాసం ఉంచుతావో అప్పుడే అది జరుగుతూ ఉంది. And so that is why Moses says, అందుకే మోషే అంటూ ఉన్నాడు, fear not, భయపడవద్దు, stand still and see the salvation of the Lord, which he will show to you today. నేడు యెహోవా చూపించు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి. This time I want to ask you some question. ఈ సమయంలో ఒక If ప్రశ్న any one వేయాలి. of us in this kind of situation, ఒకవేళ ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే not మనం ఏం able to understand how you are going to escape, ఇప్పుడు నీకు అర్థం అవ్వలేదు, నువ్వు ఎలా తప్పించుకుంటావో నీకు how తెలియదు. can I come out of this problem? అరే, ఈ సమస్యలో నుంచి నేను ఎలాగ I బయటకు see వస్తాను? problem is like a Red Sea before me, నా ఎదుర చూస్తే నా ముందట ఆ యొక్క ఎర్ర సముద్రం ఉంది, and there's no way out for me. అసలు బయటికి వెళ్ళడానికి I సముద్రం cannot go దాటలేదు. any way because this side is the mountain, this side is the wilderness, back the enemy is coming to take me. ఒక వైపు చూస్తే కొండ పర్వత శ్రేణులు ఉన్నాయి, మరొక వైపు కేకారణ్యం ఉంది, వెనక చూస్తే శత్రువులు నన్ను తరుముతూ ఉన్నారు. So if you do not know, you are amazed to how you are going to escape. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు విభ్రాంతి చెంది ఎలాగ నేను తప్పించుకుంటానా And maybe thinking maybe better for me to go back to Egypt. నువ్వు అనుకుంటూ ఉన్నావు, ఎలాగ నేను ఒకవేళ ఐగుప్తుకు తిరిగి వెళ్తే ఎలా బాగుంటుంది. The Lord is saying to you, ప్రభు నీతో అంటూ ఉన్నాడు, fear not. భయపడవద్దు. Whatever obstacles may come,
నీ జీవితంలో ఎలాంటి అడ్డు ఆటంకములు వచ్చినను still stand still and see. ఊరక్క నిలిచి ఉండి చూడుడే. Stand still and see what the Lord is going to do for you. ఊరక నిలిచి ఉండి చూడు దేవుడు ఏదైతే నీ జీవితంలో చేయనై ఉన్నాడు. And but it says, which the Lord will show to you today. యెహోవా అది నీకు చూపించును, ఈ రోజు నేను చూపించును. Praise the Lord, hallelujah. హల్లెలూయా. It is in this situation you are going to experience the deliverance of God. ఇలాంటి సన్నివేశంలో నీవు దేవునిని అనుభూతి పొందనయ్యావు. In this moment, in this time, you're going to see the miracle of God in your life. నీ జీవితంలో దేవుని యొక్క అద్భుతాన్ని, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాన్ని నువ్వు అనుభూతి పొందనయ్యావు. It's not today, tomorrow, it's not a day after tomorrow, ఈ రోజు కాదు, రేపు కాదు, but ఎల్లుండి today. కాదు, But it's today. నేడు, ఈ రోజు, ఈ క్షణము. That's what the Bible says. బైబిల్ అదే Which సెలవిస్తుంది. He will show to you today. ఈ రోజు ఆయన నేను మీకు చూపించును. The Egyptians that you have seen before, you will see them no more. అయితే ఈ రోజు మీరు చూచిన ఐగుప్తీయులు ఇంకా మీ జీవితంలో ఎన్నటికి చూడరు. This kind of problem is not going to happen again. మరలా ఇలాంటి సమస్య నీ జీవితంలో రాదు, ఇంకా కలగదు. The devil will not come after you. దుష్టుడు సాతానుడు నీ వెనక అలాగ రాడు. The acts of enemy శత్రు యొక్క కార్యములు is not going to happen to you. నీ వంక You చూడాలంటే will be completely set free from the bondage of Egypt. బంధకముల నుంచి పూర్తిగా విడుదల పొంది ఉన్నావు. Praise the Lord, hallelujah. Praise the Lord, This is what hallelujah. God is going to do for every one of us. మనలో ప్రతి ఒక్కరికి దేవుడు ఇదే As చేయనే a ఉన్నాడు. spiritual Israelites, ఈ ఆత్మీయ ఇశ్రాయేలైన వారు God has not simply brought you out of a bondage. మనము దేవుడు మనల్ని బంధకంలో నుంచి ఏదో ఉట్టిగా He did not bring you out without any reason. ఏదో కారణం లేకుండా He has a reason and purpose when God has saved your life. దేవుడు నిన్ను రక్షించినప్పుడు ఆయన ఒక ఉద్దేశంతో, ఒక సంకల్పంతో God has a రక్షించాడు. plan for those who have put their faith in Jesus. యేసు క్రీస్తునందు ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారి ఎడల ఆయన ప్రణాళిక He కలిగి will ఉన్నాడు. never leave them nor forsake them. ఆయన నిన్ను ఎన్నడూ విడవడు, నిన్ను ఎన్నడూ ఎడబాయడు. The salvation that He has given to them is a complete salvation. ఏదైతే రక్షణ నీకు ఇచ్చి ఉన్నాడో నీ రక్షణ నీదే, అది సంపూర్ణమైన రక్షణ. He saved you ఆయన నిన్ను రక్షించి ఉన్నాడు. and He saves you every day, ఆయన నిన్ను ప్రతి దైనందిన జీవితంలో and He will రక్షిస్తూ save ఉన్నాడు. you even in the future. అలాగే భవిష్యత్తులో కూడా ఆయన రక్షించును. His salvation is complete. ఇదిగో ఈ రక్షణ సంపూర్ణమై ఉంది. It's not only half or a little bit. ఏదో కొద్దిగా లేకపోతే సగం కొంత కాదు. Jesus died on the cross of Calvary, యేసు క్రీస్తు ప్రభువు వారు కల్వరి శిలువలో చనిపోయాడు. to give us a complete salvation. అవును, ఆయన సంపూర్ణ రక్షణ The ఇవ్వడానికి. Bible says they that are in Christ Jesus, there is no condemnation to them. బైబిల్ సెలవిస్తుంది, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచువారు, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. Praise the Lord, hallelujah. Praise the Lord, hallelujah. God miraculously saved them. He made a way through the Red Sea so that they could walk through and go to the other side of the sea. దేవుడు ఎంత అద్భుత కార్యం చేస్తాడంటే ఎర్ర సముద్రమును పాయలు చేసి వారిని సముద్ర మధ్యలో నుంచి నడిపిస్తాడు. And Moses says to the people, మోషే ఇశ్రాయేలుతో అంటున్నాడు, the Lord shall fight for you. యెహోవా మీ కొరకై పోరాడను. And ye hold your peace. 14వ వచనం అండి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకై ఉండవలనని ప్రజలతో చెప్పాను. Of course, when God says to Moses, he lifted up his rod and the sea was divided. అయితే మనం తర్వాత చూస్తాము, మోషే తన కర్రను ఎత్తగా ఆ యొక్క సముద్రము అది రెండు పాయలైన. And so the people of Israel walked through the dry land to other side. అలాగే ఇశ్రాయేలు ప్రజలైన వారు ఆ యొక్క ఆరిన నేలను వారు నడిచిన వారుగా. When we were reading, actually we took our subject from Joshua chapter 24. అవును, మనము ఏ లేఖన భాగాన్ని చదువుతూ వచ్చాము. అది And there he mentions in chapter 4. యెహోషువ 24లో ఆయన ప్రస్తావిస్తాడు. And when they cried unto the Lord in the chapter 24 and verse 7. 24:7 వచనంలో అంటాడు, And when they cried unto the Lord, He put a darkness between you and the Egyptians and brought the sea upon them and covered them, and your eyes have seen
I have done in Egypt, and he dwelt in the wilderness a long season. వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తులకు మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదకి రప్పించి వారిని ముంచివేసెను. ఐగుప్తు దేశంలో నేను చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి. Praise the Lord, hallelujah. You know, actually what happened at the Red Sea? ఎర్ర సముద్రమునకు ఏం జరిగింది? I'm sure when they saw the Red Sea was divided, అయితే వారు చూస్తారు ఎర్ర సముద్రము అది రెండుగా విడిపోయింది. everybody, little children, young people, older ones, everybody started walking. అయితే చిన్నలైన వారు పెద్దలైన వారు అలాగే యవనస్తులైన వారు ఇలా నడుస్తూ పోయారు. We know that so many times we must have meditated and said, as the people of God was going through, మనం అనేక సార్లు ధ్యానించి ఉండవచ్చు. ఇశ్రాయేలు ప్రజలైన వారు నడుస్తూ Bible వెళ్తున్నప్పుడు says God was with them. అయితే దేవుడు వారితో ఉండేనని బైబిల్ He సెలవిస్తుంది. says he was like a pillar of fire in the night, అయితే బైబిల్ సెలవిస్తుంది రాత్రి వేళ అగ్ని స్తంభము గాను, like a pillar of a cloud in the daytime. అలాగే మేఘ స్తంభము గాను ఉదయాన ఆయన ఉంటూ వచ్చాడు. And in Exodus it says he was going before them. అయితే నిర్గమాకాండములో ఆయన అంటాడు ఆయన వారి ముందుట వెళుతూ వచ్చాడు. Like a pillar of fire in the night, and pillar of a cloud in the daytime. He was going before them. అయితే ఆయన ఉదయాన వారి అంటే పగటిపూట వారితో మేఘస్తంభం గాను రాత్రి వారికి అగ్ని స్తంభం గాను వారి ముందట వెళ్తూ వచ్చాడు. He was going before them. వారి ముందట ఆయన నడుస్తూ వెళ్ళాడు. Praise the Lord, hallelujah. హల్లెలూయా. This verse is it's mentioned in the Bible actually. ఇదెంత చక్కటి వచనం అండి. I think it's in a chapter. See that. And so as they were going, as the Lord was going before them, యెహోవా వారి ముందట వెళ్తున్నప్పుడు, and the Bible says, బైబిల్ సెలవిస్తుంది, the angel of the Lord, as they were walking through the divided sea, వారు ఆ యొక్క రెండుగా చీలిన ఆ సముద్రంలో నుంచి నడుస్తూ ఉండగా, you understand when we were reading chapter 24, and when we read it says there was a darkness the Bible is talking about. బైబిల్ మాట్లాడుతుంది వారి మధ్య ఆయన చీకటి కల్పించి. That means when the chariots and the armies of Pharaoh came, అయితే ఇశ్రాయేల్ ప్రజలైన వారు ఆ యొక్క ఎర్ర సముద్రం ఐగుప్తులో ఆ ఎర్ర సేనలు they were chasing them. వారిని తరుముతున్నప్పుడు, That's what 19th verse, chapter 14 verse 19 of Exodus says. అయితే ఆ యొక్క 14-19 వచనం నిర్గమకాండంలో ఈ మాటను మనం చూస్తాం. And 19th verse says, 14th chapter 19th verse, and the angel of the Lord which went before the camp of Israel removed and went behind them, and the pillar of cloud went from before their face and stood behind them. 29వ వచనం చదువుతున్నానండి. 14 నిర్గమకాండం. అయితే ఇశ్రాయేలు ఆరిన నేలను సముద్రం మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారికి కుడి ఎడమ ప్రక్కన. 19th verse. I'm sorry. 19th verse. 19వ వచనం అండి. And the angel of the Lord which went before the camp of Israel removed and went behind them. అప్పుడు ఇశ్రాయేలుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనకకు పోయి వారిని వెంబడించెను. And like a pillar of a cloud went from before their face and stood behind them. ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనక నిలిచెను. అది ఐగుప్తుల సేనలకు ఇశ్రాయేల్ సేనలకు నడుమ ప్రవేశించెను. Praise the Lord, hallelujah. హల్లెలూయా. Now you see that we know that God was going before them. అయితే మనం చూస్తూ ఉన్నాము దేవుడు వారి ఎదుట వెళ్తూ ఉన్నాడు. Literally what they could see is the cloud of like a fire in the night. రాత్రి వారు ఆ యొక్క అగ్నిని ఎలా చూస్తున్నారంటే అది స్తంభముగా Like నిలబడి a pillar of fire pillar of a cloud in the daytime. అయితే ఉదయాన అది పగటి వేళ అది మేఘ స్తంభముగాను. And the same cloud, it comes behind when the people are going, it came behind when the people are walking through the water on the dry land. అదే మేఘం మొదట మేఘ స్తంభముగాను రాత్రి అయినప్పుడు అది మధ్యకు వచ్చి వారికి అగ్ని స్తంభముగాను ఉండేను. And so when the pillar of the pillar of cloud came behind, అయితే ఆ యొక్క రాత్రి అది అగ్ని స్తంభం వెనక్కి వచ్చినప్పుడు there was utter darkness
for the enemies, but there was a light toward the Israelites. అయితే శత్రువులైన వారికి అది చీకటిగాను, ఇశ్రాయేలు ప్రజలకు అది వెలుగుగాను ఉండెను. Now 20th verse in chapter 14 of Exodus, 20th verse. అయితే 20వ వచనం అండి, And it came between the camp of the Egyptians and the camp of Israel, and it was a cloud of darkness to them, but it gave a light by night to those, so that the one came not near the other all the night. అది ఐగుప్తుల సేనలకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము కనుక వారికి చీకటి కలిగెను, కానీ రాత్రి అది వీరికి వెలిగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇశ్రాయేలు సేనకు సమీపింపలేదు. Praise the Lord. Hallelujah. Hallelujah. Now you see the cloud of the pillar of cloud came behind, so it gave a darkness to the chariots and the armies of Pharaoh. అయితే ఈ యొక్క మేఘము అది వెనకకు వెళ్ళినప్పుడు ఆ మేఘ స్తంభము అది ఐగుప్తుల యొక్క ఫరో రథములకు సేనలకు అది చీకటి కలగ చేసెను. But there was a light toward the people of Israel. అయితే ఇశ్రాయేలు ప్రజలైన వారికి మాత్రం వెలుగు ఉంది, ఇక్కడ చీకటి ఉంది. Because we have no time, because I have so much to share with you. అనేక విషయాలు ఉన్నాయి, ఇంకా మనం But I will cut short so you can understand. When you go home, please read chapter 14 of Exodus. దయచేసి నిర్గమకాండం 14 వచనం చదవండి. And also you must read Joshua chapter 24, then you can understand. అయితే ఈ రెండు అర్థం చేసుకోవడానికి యెహోషువ 24వ అధ్యాయం మీరు దయచేసి చదవండి. And so the armies of Pharaoh, they came. అయితే ఇశ్రాయేలు యొక్క ఫరో యొక్క సేనలు వచ్చి ఉన్నాయి. And the Bible says 20 verse, and Moses stretched out his hand over the sea, and the Lord caused the sea to go back, and a strong east wind all the night, and made the sea dry land, and the waters were divided. And when they crossed, when the armies of Pharaoh came, they were drowned. 21వ వచనం అండి, మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి సముద్రమును తొలగించి వారికి ఆరిన నేలగా చేసెను. And they walked through, they went on the other side. నీళ్లు విభాగింపబడినప్పుడు ఇశ్రాయేలు But when the armies of Egyptians, they came into the water. అయితే ఐగుప్తు యొక్క రథములు వారి సేనలు ఎప్పుడైతే ఆ యొక్క సముద్రం మీదకి వచ్చి ఉన్నారో, the waters came, covered them. అయితే ఆ నీరు మరలా వారిని ముంచి వేసెను. See the miracle that God has done for the people of Israel. చూడండి, ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు చేసిన అద్భుతాన్ని చూడండి. God will set you free from the bondage of enemy. అవును, శత్రు యొక్క బంధకం నుంచి దేవుడు నీకు విడుదల కలుగజేస్తాడు. He will give you victory over the enemy. అవును, శత్రుపై నీకు ఆయన విజయాన్ని ఇస్తాడు. The devil has no power upon you. నీ జీవితంపై దుష్టుడు సాతానుడికి ఏ అజమాయిషి God's లేదు. power is greater than the enemy's power. దేవుని యొక్క శక్తి శత్రు బలమంతటి మీద కంటే అధికమైన బలమైనది. That's how God gave victory to the people of Israel. ఇశ్రాయేలు ప్రజలైన వారికి దేవుడు ఆయన విజయాన్ని ఇస్తూ వచ్చాడు. That is why in 24th verse he says, అందుకే 24వ వచనం అంటూ ఉంది, your eyes have seen. ఇదిగో మా కన్నులు మీ కన్నులు చూచెను. Your eyes have seen what God has done for you. యెహోషువ 24వ అధ్యాయం అండి. అయితే మీరు యెహోవా మీ ఎదుట మీ కన్నుల ఎదుట చేసిన కార్యాన్ని మీ కన్నులు చూసాయి. Is the 7th verse of 24th Joshua. It says, your eyes have seen what I have done in Egypt, and you dwelt in the wilderness a long season. అయితే ఇశ్రాయేలు ప్రజల ఎదుట మీ కన్నుల ఎదుట దేవుడు చేసిన కార్యాన్ని మీ కన్నులు చూసెను. Praise the Lord. Hallelujah. Praise the Lord. This Hallelujah. is what God will do even for us. అవును, దేవుడు మన జీవితాల్లో ఇదే చేస్తాడు. As in chapter 24, there's some important thing Joshua tells to the people of Israel. అలాగే 24వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని But before he says that, he is trying to remind them of some of the things that God has done for them. అయితే వారికి చెప్పక ముందు వారికి దేవుడు ఇదివరకే చేసిన విషయాలను గుర్తు చేస్తూ He is reminding them how God gave a victory over the Amorites. అమోరీయులపై ఎలాగూ ఆయన విజయాన్ని ఇచ్చాడో అది గుర్తు చేస్తూ He talks in verse 8 of chapter 24. 24:8వ వచనంలో అంటాడు, He says, and I brought you into the land of Amorites, which dwelt on the other side of Jordan, and they fought with you, and I gave them into your hands, that you might possess their land, and destroyed them
before you. విచ్ చాప్టర్? In 8th verse, chapter 24, 8th verse. Joshua. యెహోషువ గ్రంథం అండి 24:8 వచనమండి. అయితే యోర్దాను అద్దరి నివసించిన అమోరీల దేశముకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించి తిని మీరు వారి దేశమును స్వాధీనపరచుకుంటురి. వారు మీ ఎదుట నిలవకుండా వారిని నశింపచేసి. You know, these Amorites are the people, heathen people living in a kind of five different kingdoms. అయితే అమోరీలైన ఇశ్రాయేలు ప్రజలైన వారు 5 విభిన్న రాజ్యముల మధ్యలో ఉన్నారు. And you know, there was a king. Actually, it's written, we need to go back. If you need to understand, go back to Joshua chapter 10. We will understand that. Chapter 10. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో ఇంకా ఈ రాజులు వారి రాజ్యాలను గురించి మనం But one thing we understand that Joshua explaining to the, telling to the people of Israelites, ఇశ్రాయేలు ప్రజలైన వారికి reminding them some of the things God has done for them. అయితే యెహోషువ ఇశ్రాయేలు ప్రజలైన వారికి యెహోవా చేసిన కార్యాలు ఆయన గుర్తు చేస్తూ He ఉన్నాడు. says how God gave victory over the people of Amorites. అమోరీల పైన మీకు ఎలాగ విజయం ఇచ్చాడో గుర్తుందా? I think this is something we must very carefully try to listen and understand. అయితే ఈ విషయాన్ని చాలా ప్రాముఖ్యంగా మనం గుర్తు చేసుకోవాలి, అర్థం Because చేసుకోవాలి. the way that God gave the victory to the people of Amorites is something very unique. ఎందుకంటే దేవుడు అమోరీల పైన వారికి విజయం ఇచ్చింది అదెంతో యూనిక్, అదెంతో వింతైనది, It is very surprising. అదెంతో ఆశ్చర్యకరమైనది. It is, this part, when we read through chapter 10, we will understand. అయితే 10వ అధ్యాయం మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుందండి. Starting from verse 5, when you read verse 5 of 10th chapter of Joshua. 10వ అధ్యాయం అండి 5వ వచనం చదువుదామండి. Wherefore the 5 kings of the Amorites, that the king of Jerusalem, the king of Hebron, the king of Jarmuth, and the king of Lachish, and the king of Eglon gathered themselves together and went up, and all their hosts encamped before Gibeon and made war against it. కాబట్టి అమోరీయులు ఐదుగురు రాజులను అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యరాతు రాజును, లాకీషు రాజును, It's something very difficult, the names that are mentioned in the Bible to read through, right? ఎగ్లీతు రాజును వారిని తరిమారు. And then the men of Gibeon sent unto Joshua to the camp to Gilgal, saying, slack not thy hand from thy servants, come up to us quickly and save us and help us, for all the kings of the Amorites that dwell in the mountains are gathered together against us. 6వ వచనం అండి. గిబియోనీయులను మన్యామీలలో నివసించే అమోరీయులను రాజులందరిని కూడి మీదికి దండెత్తి వచ్చి ఉన్నారు గనక నీ దాసులను చెయ్యి విడక త్వరగా మా ఎదుకు వచ్చి మాకు సహాయం చేయమని మిమ్మల్ని. Now you see, actually when I just make it simple for you to understand, అయితే మీరు అర్థం చేసుకోవడానికి సులువుగా, because sometimes very difficult to read through this Old Testament some of the names, right? కొన్ని పాత నిబంధన పేర్లు చదవటం ఎంత క్లిష్టంగానో And కష్టంగానో. so let's think like this. The Israelites were they encamped in different places. అయితే ఇశ్రాయేలు ప్రజలైన వారు విభిన్న స్థలాల్లో వారు Now at this point they were encamped in a place called Gilgal. అయితే ఈ చోట వారు గిల్గాలు అనే చోట ఉన్నారు. It is about 20 kilometers to 30 kilometers from Gibeon. అయితే గిబియోను నుండి 20-30 So the people of Israel were all over. They were encamped in that area. అయితే ఇశ్రాయేలు ప్రజలైన వారు వారి శిబిరంలో ఆ చోట వేసుకున్నారు. But now suddenly what happened, you will see that the 5 kings, the Amorites, came upon Gibeon. అయితే 5గురు రాజులు గిబియోనులు వారు ఇశ్రాయేలు మీదకి వచ్చి ఉన్నారు. The Gibeons sought the help of Israelites.
అయితే వారు ఇశ్రాయేల్ ప్రజలైన వారిని యుద్ధము చేయుటకై వచ్చి ఉన్నారు. They sent a messenger to Joshua. యెహోషువ యొద్దకు వారు వర్తమానికుడిని పంపి ఉన్నారు. And then, the Joshua took his the Israelites, they fought with the Amorites. అయితే ఇశ్రాయేల్ ప్రజలైన వారు అమోరీయులతో వారు పోట్లాడి ఉన్నారు. And so this was one of the greatest wars that they had. అయితే వారు కలిగి ఉన్న ఆ సమయానికి అది గొప్ప యుద్ధమై, Because, there were 5 kings. ఎందుకంటే 5 రాజులు ఒకే Great army. గొప్ప సైన్యము These are all living in these 5 regions called Amorites. అయితే అమోరీయులైన వారు ఈ 5 ప్రాంతాల్లో ఉన్నారు. వారందరూ కూడా వచ్చి ఉన్నారు. But the Israel is just one nation. అయితే ఇశ్రాయేల్ ప్రజలైన వారు ఒక్క దేశముగా You ఉన్నారు. just imagine how, they were fighting with these 5 kings. అయితే ఊహించండి 5 రాజులతో ఇశ్రాయేలు అప్పుడే బయటకు వచ్చిన And it is దేశము. in this place we see God actually fought the battle for the people of Israel. అయితే ఈ చోట మనం ఖచ్చితంగా చెప్పవలసిన విషయం ఏంటంటే దేవుడు వారి పక్షంగా యుద్ధం చేశాడు. How God fights? ఎలా యుద్ధం చేస్తాడు? In the warfare, in the warfield. యుద్ధ చదరంగంలో, యుద్ధ భూమిలో. Bible says always God was with the people of Israel. అయితే బైబిల్ ఎల్లప్పుడూ నేను మీకు తోడుగా, ఇశ్రాయేలుకు తోడుగా ఉండేనన్న మాటను చూస్తాం. And so, God does some miraculous things. దేవుడు అనేక అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. Let's read chapter 11 of 10, Joshua chapter 10 verse 11. యెహోషువ గ్రంథం అండి 11వ అధ్యాయం చూద్దాం. And if you read Joshua, let's read from 9th verse. We'll read 9th verse. 9వ వచనం అండి, 10:9. Of course, even 8th verse. The Lord said unto Joshua, fear not, for I have delivered them into your hands. There shall not a man of them stand before the 8th verse. 8వ వచనం అండి. అప్పుడు అతడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడను నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగా. The Lord was saying to Joshua, యెహోషువతో యెహోవా అనుచున్న మాట, no one will be able to stand before you. నీ ఎదుట ఎవడును నిలవనేరడు. I have delivered them into your hands. వారిని నీ చేతికి అప్పగించి ఉన్నాను. So fear not. భయపడవద్దు. Looking at the 5 kings, 5 nations coming against the people of Israel. ఇశ్రాయేల్ ప్రజలకు మీదుగా 5 దేశములైన 5 రాజ్యములైన వారు I am వచ్చున్నారు. sure Joshua and the people must have had little fear. అవును, ఖచ్చితంగా యెహోషువ అలాగే ప్రజలు కూడా ఇట్టి భయాన్ని కలిగి ఉండవచ్చు. But God said to them, అయితే దేవుడు అంటున్నాడు, fear not. భయపడవద్దు. How big your enemy may be, నీ శత్రువు ఎంత పెద్దవాడైనను, how big your problem may be, నీ సమస్య ఎంత పెద్దదైనను, if God is on our side, దేవుడు మన పక్షంగా ఉంటే there is nothing to fear. ఇంకా భయపడడానికి అక్కర్లేదు. How big they may be, వారు ఎంత పెద్దవారైనా how ఉండొచ్చు, big the problem may be, సమస్య ఎంత పెద్దగైనా how ఉండొచ్చు, big the kingdoms may be. ఆ రాజ్యములు ఎంత ధనిక We are రాజ్యమైనా not afraid because God is with us. అయితే భయపడాల్సిన అవసరం లేదు, కారణం దేవుడు మనతో ఉన్నాడు. And say that's what says, fear not. అందుకే అంటున్నాడు, For భయపడకుడి, I have delivered them into your hands. నేను వారిని మీ చేతికి అప్పగించి ఉన్నాను. And no man shall be able to stand before thee. మీ ఎదుట ఏ మనుష్యుడును నిలవనేరడు. And 9th verse, Joshua therefore came unto the suddenly and went up from Gilgal that night. యెహోషువ గిల్గాల్ నుండి ఆ రాత్రి ఆ మరచి వారి మీద హఠాత్తుగా పడెను. Please see the 10th verse, Joshua chapter 10 verse 10, so I am reading. And the Lord discomfited them before Israel and slew them with a great slaughter at Gibeon and chased them along the way that goeth up to Beth-horon and smote them Azakiah and unto Makelda. In 10th verse. యెహోషువ 10:10 అండి. అప్పుడు యెహోవా ఇశ్రాయేలును ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోనుల ఎదుట మహాఘోరంగా వారిని హతము చేసెను. బెత్‌హోరోన్ నుండి 11th verse is very important. 11వ వచనం చాలా What actually happened in the battlefield? ఏదైతే వాస్తవికత ఆ యొక్క యుద్ధ చదరంగ భూమిలో And it జరిగిందో, came to pass that they fled from before Israel and were in going down to Beth-horon, that the Lord cast down great stones from heaven upon them unto Azekah, and then they died.
they were more which died with the hailstones than they whom the children of Israel slew with a sword. మరి యెహోవా ఇశ్రాయేలు ఎదుట నుండి బెత్ హోరునకు దిగిపో త్రోవను వారి పోచుండగా వారు అబేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడజేసెను గనుక వారు దాని చేత చనిపోయి ఇశ్రాయేలు కత్తివాత చేత చంపబడిన వారి కంటే వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది ఉండిరి. See, this is what God does with the people of Israel. ఇశ్రాయేలు ప్రజలతో Because they are the people of God. వారు దేవుని ప్రజలై ఉన్నారు. No one will be able to stand before them. వారి ఎదుట ఏ మనుషుడును నిలవనేరడు. Now you see what happened is that more than the people of Israel slew the people of Amorites. The Bible says the hailstones fell down from heaven and killed many of them. అయితే ఇశ్రాయేలు కత్తివాత చేత చంపబడిన వారి కంటే ఆకాశం నుండి వడగండ్ల చేత చంపబడిన వారు అనేకులై ఉన్నారు. While the warfare is going on, ఈ యుద్ధం జరుగుతుంది. the miracle is that God sent hailstones. అయితే అద్భుతం ఏంటంటే దేవుడు వడగండ్లను పంపి ఉన్నాడు. When the hailstones they came and killed many of the Amorites. అమోరీయులైన వారిని ఈ వడగండ్లు అత్యధికంగా చంపి ఉన్నాయి. This is what God does. దేవుడు ఇదే చేస్తాడు. That way says battle is mine. God says always. అందుకే దేవుడు ఎప్పుడు అన్న మాట ఏంటంటే యుద్ధము నాది. And Moses says stand still and see the battle is Lord's. అందుకే మోషే అంటాడు మీరు కేవలం నిలిచి ఉండి చూడుడి. The Lord shall fight for you. యెహోవా మీ కొరకై Miraculously God brought hailstone from heaven. దేవుడు వడగండ్లను ఆకాశం నుండి పంపి ఉన్నాడు. And these stones killed many of the Amorites. అయితే అనేక అమోరీ యొక్క వడగండ్లు చంపి ఉన్నాయి. This is what God does many times. దేవుడు ఇదే అనేక సార్లు It's not our strength. అది మన శక్తి కాదు. Some miracle happens, God gives us victory. ఏదో ఒక అద్భుతం జరుగుతుంది, దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. And the 12th verse says, then spake Joshua to the Lord in the day when the Lord delivered up the Amorites before the children of Israel, and he said in the sight of Israel, sun, stand thou still upon Gibeon, and thou moon in the valley of Ajalon. And the sun stood still and the moon stayed until the people had avenged themselves upon their enemies. Is not this written in the book of Jashir? So the sun stood still in the midst of heaven and hasted not to go down about a whole day. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసిన సూర్యుడా గిబియోనులో నిలువము, చంద్రుడా నీవు ఆయా లోయలోను నిలువము. ఈ జనులు తమ శత్రువులను పగ తీర్చుకున్నట్టు వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్న మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. Now that's what I said, this war is something very unique. అందుకే ఈ యుద్ధం ఎంతో Actually more than people are fighting physically, అయితే ఇశ్రాయేలు భౌతికంగా వారు పోరాడుతున్నారు. but there was a miraculous battle that was going on. అయితే అద్భుత రీతిగా యుద్ధం జరుగుతుంది. Because the hailstone falling down from heaven, ఎందుకంటే ఆకాశం నుండి వడగండ్లు పడుతూ it ఉన్నాయి. was falling down upon the people of Amorites. అమోరీయుల మీద అవి పడుతూ ఉన్నాయి. Just like we have seen at the Red Sea how the darkness, it became a dark to the people of Pharaoh and his armies and gave a light to the people of Israel. ఒకవైపు ఐగుప్తీయులకు చీకటిగాను, అలాగే వారికి చీకటి ఇశ్రాయేలు సైన్యులకు, ఐగుప్తు సైన్యులకు, అలాగే ఇశ్రాయేలుకు, అలాగే వారి ప్రజలకు అది వెలుగుగా ఉండేది. So more than the people of Israel fighting, the Lord was fighting the battle for them. అయితే ఇశ్రాయేలు వారు యుద్ధం చేయటం కంటే యెహోవా వారి పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. And so of course the people are so many, the Amorites were so many because of 5 kingdoms. ఎందుకంటే 5 రాజులు కనుక ఇంకా అనేక మంది అంటే the Israelites they need more time. అయితే ఇశ్రాయేలు ప్రజలైన వారికి వాస్తవికంగా because the time is not enough. వారికి సమయం చాలనంతగా. It is getting dark. ఎందుకంటే చీకటి అవుతుంది. It getting dark in the night, they cannot fight. అయితే రాత్రి పూట చీకటి అయితే వారు యుద్ధం చేయలేరు. And that's why in the 10th chapter Joshua he prayed unto the Lord. అయితే 10వ అధ్యాయం 12వ వచనంలో యెహోవాకు మొరపెట్టుచున్నాడు యెహోషువ. Then it says, spake Joshua to the Lord and saying, the Lord delivered Amorites. And he said, the sun stood still, the sun shall stand still upon Gibeon, and the moon
in the valley in Ajalon. అయితే యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలో నిలువుము. No, actually what happened, Joshua is saying, Lord, let this sun may not go down. అయితే ఇంకా యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా సూర్యుడు నిలవాలి, ఇంకా చీకటి అవుతే యుద్ధం చేయలేము. The sun stands still అయితే అంటున్నాడు, సూర్యుడా till we fight, మేము యుద్ధం చేయ వరకు till we నీవు నిలిచి ఉండు. complete the battle. మేము యుద్ధము సంపూర్తి చేసే వరకు And he is సూర్యుడా commanding the నిలవము. suns to stand అయితే సూర్యుడు నిలిచి ఉన్నాడు, and the moons to stand, not to move. అయితే ఆయన చంద్రుడితో చెప్తున్నాడు, చంద్రుడా నువ్వు కదలకు. Is it possible? అది అవుతుందండి. Can sun just stay there సూర్యుడా నిలువు అంటే నిలుస్తాడా? without shutting down? మనోడే నిలబడు, ఆ సూర్యుడు నిలుస్తాడా? Is it possible moon to stay there? అది చంద్రుడు అక్కడ ఆపడం అది సులువా? It's a nature. అది అది అది- But in the history it is recorded అది ప్రకృతి. as Joshua prayed, అయితే యెహోషువ ప్రార్థించగా sun stood still, ఇదిగో సూర్యుడు ఆయన నిలిచి ఉండెను, moon stood still, అలాగే చంద్రుడు అలాగ ఆగి ఉండెను. the sun did not move. ఇంకా సూర్యుడు కదలలేదు అక్కడి నుంచి. This has literally happened, ఇది వాస్తవికంగా జరిగింది, written in the word of God, దేవుని యొక్క వాక్యంలో జరిగింది, written in the Bible. బైబిల్లో రాయబడి ఉంది. Do you know, I think it's I read this one, it's called Cambridge Research Center. ఇది కేంబ్రిడ్జ్ రీసెర్చ్ సెంటర్లో వారు చూశారు. They wanted to find out if it is true or not. వారు ఏం చేశారంటే ఇది సత్యమా కదా అని చూడాలనుకో. How this can be possible? ఇది ఎలాగ సాధ్యం? Can sun stand still like that? ఎలాగ సూర్యుడు నిలబడగలుగుతాడా? అది అవకాశం The ఉందా? Bible says for one day. అయితే ఒక దినమంతా, One day means that is 24 hours. 24 గంటలు. The sun did not move అయితే 24 గంటలు సూర్యుడు కదలలేదు, because it was there giving light to them so they can complete the battle. వారికి వెలుగునిచ్చినది, తద్వారా వారి యుద్ధాన్ని పూర్తి చేయనట్లు. You see, it happened. ఇది వాస్తవికంగా జరిగింది. And these people, after doing research, they found out, I think before Christ, I think October 30th, 1207 years ago, before Christ. 1731 దినమున ఇది క్రీస్తు పూర్వం ఇది జరిగింది. And actually they reversed the calendar backwards. వారు క్యాలెండర్ ని ఇంకా వెనకకు తీసుకెళ్తూ ఉన్నారు. The time they reversed backwards and try to see if it is really happened. మనం పోయిన క్యాలెండర్ చూస్తామే, అలాగ పోయిన సంవత్సరం క్యాలెండర్ అలాగ వెనకకు వెళ్తూ వారు ఆ రీసెర్చ్ సెంటర్ వారు So they found out వారు కనుగొన్నారు almost like a 3200 years ago. అది 3300 సంవత్సరాల క్రితం. And so it really happened. ఇది వాస్తవికంగా జరిగింది. And scientifically was proved. ఇది శాస్త్రీయంగా, because one day there was a gap in the entire history. శాస్త్రీయంగా వారు పరిశోధన చేసినప్పుడు ఒక దినము కాల వ్యవధి కనబడుతూ ఉంది. That's how the miracle God has performed for them. అలాంటి విశ్వాన్ని ఆపే అద్భుతం వారికి. It is God who fights the battles for each one of us. ఇశ్రాయేలు మనలో ప్రతి ఒక్కరి కొరకై For ఆయన you, యుద్ధం చేయవాడై ఉన్నాడు. for the people of Israel, God stopped the sun. అవును, ఇశ్రాయేలు ప్రజలైన వారి కొరకు దేవుడు సూర్యుడిని ఆపి ఉన్నాడు. For the people of Israel, God stopped even the moon. అలాగే ఇశ్రాయేలు ప్రజల కొరకు చంద్రుడిని ఆపి ఉన్నాడు. That's how much God loves his people. ఆయన ప్రజల్ని దేవుడు అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. Because the people of the Israel are so important to God. అలాగే ఇశ్రాయేలు ప్రజలైన వారు ఆయనకి ఎంతో ప్రాముఖ్యమైన He loved them so much. ఆయన వారిని ఎంతో ప్రేమిస్తూ He has chosen them. వారిని ఆయన ఎన్నుకున్నాడు. He has called them. అయితే ఆయన వారిని He పిలిచి wanted ఉన్నాడు. to set them free from the bondage of Egypt. అలాగే ఐగుప్తు బంధకాలలో నుంచి వారికి He విడుదల had a కలుగజేస్తూ, plan and purpose in their lives. అయితే వారి జీవితం ఎడల ఆయన ఒక ప్రణాళికను He wants to take them into the land of blessing. అలాగే వారికి ఆశీర్వాద దేశములకు తీసుకెళ్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. And when God has set us free
victory He saved us. God has a plan for us not to be destroyed in this world. అయితే ఈ లోకంలో మనం నశింపకున్నట్లు ఆయన మన కొరకై ఆయన ముందుగానే It's not God's plan for you to go to hell. అలాగే దేవుడు నేను నరకంలోనికి వెళ్ళడం ఆయన He దేవుని saved you ఉద్దేశం so that you can be with God for eternity into eternity. నిత్యత్వం కొరకై నువ్వు ఉండాలని He ఆయన saved కోరి you so ఉన్నాడు. that you can be with God forever and ever. ఎల్లప్పుడూ నిత్యము ఆయనతో కూడా ఉండాలని Your life is not limited to this world, నీ జీవితము ఈ జీవితానికి ఈ భోగవల్ల but it జీవితానికి is మాత్రమే forever కాదు. and to ever with the Lord forever. అది నిత్యము ఉండడానికి. What a blessing that God has given to us. దేవుడు ఎంత Have you గొప్ప ever ఆశీర్వాదం realized ఇస్తున్నాడు. how faithfully we should live for God? మనం ఎంత నమ్మకంగా దేవుని కొరకై జీవించాలండి. I want to close right now, but this time I want to check and see how our commitment is to the Lord these days. ఈ దినాల్లో మన ఒడంబడిక ఎలాగ ఉందో ఒకసారి చూసుకోవాలని God కోరుతున్నాను. is faithful in your life. నీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఎంత He has నమ్మకస్తుడిగా done ఉన్నాడు. many miracles for you. ఆయన నీ జీవితంలో అనేక అద్భుతాలు చేసి ఉన్నాడు. But we should not be like many times the people of Israel. They always look back. అయితే ఇశ్రాయేలు ప్రజలైన వారు ఎల్లప్పుడూ వెనక్కి చూస్తూ వచ్చారు. This word that I'm going to read is very important now. అయితే నేను చదివే ఈ లేఖన భాగము చాలా ప్రాముఖ్యమైనది. Now you see the Joshua saying to the people of Israel finally. అయితే ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ చివరికి ఈ మాట అంటున్నాడు. In 24 chapter verse 15. 24:15 వచనం. And if it seems evil unto you to serve the Lord, choose you this day whom you will serve, whether the gods which your fathers served that were on the other side of the flood, or the gods of Amorites, or the whose land you dwelt. But as for me and my house, we will serve the Lord. 15వ వచనం అండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురా? అమోరీల దేశంలో మీరు నివసించున్నారే, వారి దేవతలను సేవించదరేమో నేడు మీరు కోరుకొనడి. మీరెవరిని కోరినను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదుము. Now you see, finally at the end of after he brought them to the land of Canaan, అయితే కానాను దేశము వాగ్దత్త దేశానికి వచ్చిన తర్వాత before he died, these are the instructions he is giving to the people of Israel. ఇశ్రాయేలు ప్రజలు చనిపోయాక ఆయన ఇస్తున్న సలహా At the end he is warning them. వారికి ఉపదేశాన్ని ఇస్తూ He ఉన్నాడు. says, you decide whom you are going to follow. అయితే మీరు ఎవరిని సేవించదరో అది మీరే You want to follow the Lord, you want to follow the gods of other side of the river. అయితే యెహోవాను సేవించుట మీరు యుక్తమని అనుకుంటారా? యెహోవాను సేవించుడి. కాదని మీరు అద్దరినున్న దేవతలను సేవించదరా? అది ఆలోచించుడి. He says you decide whether you want to follow the Lord, you want to follow the ways of the world. ఆయన అంటాడు యెహోవాను సేవిస్తారా లోకంలో ఉన్న పద్ధతులు సేవిస్తారా? You decide you want to love the Lord, you want to love the things of the world. అయితే మీరు యెహోవాను సేవిస్తారా లేకపోతే లోకంలో ఉన్న విషయాలను ప్రేమిస్తారా? You want to continue to love the Lord, you want to continue to love the sin in your life. మీరు యెహోవాను ప్రేమించాలని కోరుతూ ఉన్నారా లేకపోతే లోకంలో ఉన్న పాపాన్ని ప్రేమించాలని కోరుతూ ఉన్నారా? You decide. మీరే But తీర్మానించండి. as for me and my house, we will serve the Lord. అయితే నా మట్టికి వస్తే నేను నా ఇంటి వారును యెహోవాను సేవించాలి. But as for me and my house, we will serve the Lord. అయితే నా మట్టుకు వస్తే నేను నా కుటుంబం Praise the Lord. Hallelujah. Will you be able to say like that? నీవు ఆ మాటని ఈ రోజు చెప్పగలవా? What may happen, but me and my house, we will serve the ఈ Lord. రోజు నువ్వు అనగలవా? ఏది ఏమైనప్పటికీ నేను యెహోవాను సేవిస్తానని చెప్పగలవా? Me and my house, we will serve the Lord. నేను నా కుటుంబం యెహోవాను సేవిస్తామని నీవు చెప్పగలవా? This is the commitment that we must have in our ఈ lives. రోజు ఇట్టి ఒడంబడికను నీవు కలిగి ఉండాలి. Till now, if you have not been faithful in serving God, ఇంతవరకు యెహోవాను సేవించుటలో నీవు నమ్మకంగా ఉంటూ are you just living a life of a religious life? లైక్ మతపరమైన నిష్ఠ ఆ జీవితాన్ని Oh, జీవిస్తూ we are వచ్చావా? Christians. మేము క్రైస్తవులము. Oh, got a Christian name. క్రైస్తవ పేరు నాది. Born in a Christian నేను family. క్రైస్తవ కుటుంబంలో Oh, I పుట్టాను. have to go to church. అరే ఏం చర్చికి పోవాలా భయ్ పొద్దున్న Oh, we'll see next Sunday I will go. మళ్ళీ వచ్చేసింది ఆదివారం.
or next month I will go. ఈ ఆదివారం వద్దులే, వచ్చే ప్రభు బల్ల రోజు పోతే Oh, I will pray once in a while. ఒకసారి అప్పుడెప్పుడో మోకరిస్తే చాలు. Oh, let me, whenever I have time, then I will read the Bible. ఏదైనా సమయం దొరికితే ఖాళీగా ఉంటే All you కాలక్షేపానికి want to బైబిల్ say చదువుతాను. says, for me, my house, we will serve the Lord. అయితే యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదు. Praise the Lord, hallelujah. Bow down our heads and pray. మనం తలలు వంచి ప్రార్థన It's a చేద్దాం. time for us to really rededicate our lives unto the Lord. మన జీవితాలు మరొకసారి దేవునికి And పునఃప్రతిష్ఠించుకోవాలి. commit ourselves, say, me and my family, we will serve God. నేను నా ఇంటి వారును యెహోవాను Me, my wife, my children, we will serve the Lord. నేను మా భార్య మేము యెహోవాను సేవించదాం. Don't be dragged with the things of the world. లోకంలో ఉన్న వస్తువులు లేకపోతే లోకం యొక్క విషయాలకు నువ్వు ఈడ్చపడవద్దు. He is a faithful God. ఆయన నమ్మదగిన He దేవుడు. will provide all your needs. ఆయన నీ అవసరతలన్నిటినీ What all you need, He will provide unto you. నీకేవేవి కావాలో అవన్నీ ఆయన Trust God and సరఫరా follow Him. ఆయనను వెంబడించట్లో ఏమాత్రం ఆగిపోవద్దు. Father God, we are so thankful and grateful to you, Lord. తండ్రి అయిన దేవా నీకెంతో వందనాలు. Thank you for the word that you given to us this afternoon. ఈ oh Father. మధ్యాహ్న వేళలో మీరు మాకు ఇచ్చిన లేఖన భాగాన్ని Your బట్టి word నీకు is so వందనాలు. true, O Master God. అయ్యా నీ వాక్యం ఎంతో సత్యమై ఉంది. Help us if you are not faithful all these days. Help us so that we will rededicate our lives to you again. ప్రభువా నిన్ను తండ్రి సేవించట్లో పునఃప్రతిష్ఠించుకుంటలో మాకు సహాయం చేయండి. Help us to say, as even as Joshua said, me and my family, we will serve the living God. నేను యెహోషువ చెప్పినట్టుగా మేము చెప్పుదాం గాక, నేను నా కుటుంబంలో యెహోవాను సేవించు. Bless every one of us, O Master. మాలో ప్రతి ఒక్కరిని దీవించండి. We thank you, Jesus. వందనాలు చెల్లిస్తున్నాం In తండ్రి. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Hallelujah. Give a hand for the Lord, everybody.